మనుషులైన మనకు సంతోషం కలిగినప్పుడు లేకపోతే బాధ కలిగినప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటాము. కాని దేవుడు మనల్ని ప్రతిక్షణం తలుచుకుంటాడు. ఆయన మనల్ని క్షమించేవాడు, దయగలవాడు. మన తప్పులన్నిటినీ క్షమించి మనల్ని ప్రేమించే దేవుడు. మనలో కొందరు బాగా డబ్బున్నవాళ్లం, మరికొందరు అస్సలు డబ్బులేనివాళ్లం. కొంతమందికి అన్నీ ఉన్నాయి, మరికొందరికి ఏమీ లేవు. కాని దేవుడికి అందరూ సమానమే. ఆయన అందరిపైన ప్రేమను కురిపిస్తాడు. ఆయన ప్రేమ ధనవంతులకు మాత్రమే కాదు, పేదలకు కూడా. ఆయన అందరిపట్ల దయ, కనికరం చూపిస్తాడు. మనం ఏదైనా చిన్న సహాయం చేస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటాం. కాని దేవుడు మనకి ఎంత సహాయం చేస్తాడో మనం ఆలోచిస్తే ఆశ్చర్యపోతాం. మనకు అన్నీ ఇచ్చినది ఆయనే. మనం జీవించడానికి గాలి, నీరు, వెలుతురు అన్నీ మనకిచ్చినది దేవుడే. ఆయన కృప ఎప్పటికీ మనపైన ఉంటుంది. దేవుని ప్రేమను, ఆయన దయను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. మన కష్టకాలంలో మనకు అండగా నిలబడతాడు. మన కన్నీళ్లను తుడుస్తాడు. మనకి తోడుగా ఉంటాడు. దేవుని దయ మన జీవితంలో వెలుగు నింపుతుంది. మనం దేవుని ప్రేమను మన జీవితంలో ఆచరిద్దాం. ఇతరులకు సహాయం చేద్దాం. మనకు దేవుడు చూపించిన ప్రేమను మనం ఇతరులకు పంచుదాం. మన జీవితంలో దేవుడు మనకి ఎంత దయ చూపించాడో మనం ఇతరులకు చెప్పాలి. ఆయన మనల్ని ఎలా కాపాడుతాడో ఇతరులకు తెలియచేయాలి. మన ప్రతి అడుగులో మనకి సహాయం చేస్తూ మనల్ని ఆశీర్వదించే దేవుని ప్రేమ ఎప్పటికీ అపారమైనది. ఆయన కృప, దయ, ప్రేమ ఎప్పటికీ మనపై ఉంటుంది. మనం ఆయనను స్తుతిద్దాం. అందరికీ దేవుని ఆశీస్సులు.